యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో
ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్కి జాయిన్ అయిన మీ అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. I would like to invite you all in the name of our Lord and Savior Jesus Christ. మన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి వేళ సమయంలో కూడా యూ హ్యావ్ కమ్ విత్ ఎ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ కదా. నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని ఎంతో గొప్ప ఆశతో నువ్వు దగ్గరికి వచ్చినావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. హీస్ గోయింగ్ టు సాటిస్ఫై యువర్ హార్ట్. కనుక ఈ రాత్రి వేళ సమయంలో లెట్ us లుక్ టు గాడ్. ఈ రాత్రి దేవా, ఈ రాత్రి నన్ను దర్శించు నాయనా. ఈ లోకంలో ఎన్నో స్థలాలకి వెళ్ళాను, ఏవేవో ప్రయత్నాలు చేశాను, కానీ ఏది కూడా నాకు తృప్తిని కలిగించలేదు, ఏది కూడా నాకు ఆనందాన్ని కలిగించలేదు ప్రభా. ఈ రాత్రి లార్డ్ ఐ కమ్ టు యూ, నీ దగ్గరికి వస్తున్నాను. నీ కృప నాకు కావాలయ్యా. యేసయ్యా, ఇదిగో నీ మాటలు నన్ను ఈరోజు తృప్తిపరచాలి, నీ మాటలు నన్ను ఆనందింప చేయాలయ్యా అని ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, ఈ రాత్రి నా అవసరత ఏంటో, నా అక్కరేంటో నువ్వు ఎరిగిన దేవుడివి. ఈ రాత్రి సూటిగా నాతోటి మాట్లాడి నన్ను బలపరచు దేవా అని ప్రతి ఒక్కరు కూడా లెట్ us లుక్ టు గాడ్. దేవుడు ఈ రాత్రి తన గొప్ప మహాశక్తి ద్వారా ఈ రాత్రి మనని దర్శించి తన వాక్కుల ద్వారా దేవుడు మనని బలపరుచున్నట్లుగా లెట్ us ఆల్ క్లోజ్ అవర్ ఐస్. మనందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామను కూడి ఉన్నారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశావు. యేసయ్యా, ఈ రాత్రి మా మధ్యలోకి నువ్వు దిగి వచ్చినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, నేను ఆహ్వానిస్తున్నామయ్యా. మా మధ్యలోకి నువ్వు దిగి వచ్చి నీ ఆశ్చర్య కార్యాలు, నీ మహిమ కార్యాలు నువ్వు జరిపించమని అడుగుతున్నాను నాయన. ప్రతి బిడ్డని కూడా ఈ సమయంలో నీ చేతికి అప్పచెప్తున్నాను ప్రభా. ఈరోజు నీకును మాకును అడ్డుగా ఏ పాపం, ఏ అవిధేయత, ఏ తండ్రి నీకు అసహ్యమైన క్రియలు మాలో కనపడుతున్నాయేమో ప్రభా, ప్రతి బిడ్డని కూడా నువ్వు క్షమించండి యేసు. నీ పవిత్ర రక్తంతో మా అంతరంగాల్ని కడిగి శుద్ధిగా చేయనైనా. ఈరోజు కూడా నీ వాక్యం అనే ఉదక స్నానం మాకు దయచేసి ప్రభా మమ్మల్ని కూడా తృప్తిపరచు. నీ మాటలే మమ్మల్ని బ్రతికింప చేస్తున్నాయి, నీ మాటలే మమ్మల్ని జీవింప చేస్తున్నాయి ప్రభా. ఈ రాత్రి మమ్మల్ని దర్శించు దేవా. బంధకాలు ఉన్న ప్రతి బిడ్డని కూడా ఈ రాత్రి విడుదల చేయండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి గృహంలోకి దిగి వచ్చును కాక. ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధిని అనుభవించే కృపను మీరు దయచేయండి మాస్టర్. నీకు స్తోత్రం నాయన. దేవా, ఇదిగో మాటల చేత కాదు కానీ అయ్యా, ఇదిగో మా జ్ఞానం చేత కాదు కానీ దేవా, శక్తి చేత బలము చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారానే సమస్తాన్ని చేస్తానని వాగ్దానం చేశావు ప్రభా. ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ చేత సమస్తాన్ని మీరు జరిపించు నాయన. నీ నామ ఘనత కొరికే సమస్త కార్యాన్ని జరిపించు. ప్రతి చీకటి అంధకార శక్తులను యేసు నామంలో లయపరుస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఇదిగో ఈ రాత్రి నీ పునరుద్ధానపు శక్తిని మాకు కనపరిచి దేవా, ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించి నీ నామ ఘనత కొరికే సమస్తాన్ని నువ్వు జరిపించుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మనము వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ ఐజియా చాప్టర్ 44 verse 3. 44వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. చాలండి. ఈ రాత్రి దేవుడు మనతోటి ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే మరొకసారి చదువుకుందాం 3వ వచనము. నేను దప్పిక కొన్న వారి మీద నీళ్లను
ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఈ రాత్రి దేవుడు అంటాడు, నిత్యముగా దప్పిక కలిగి ఈ రాత్రి నా సన్నిధికి వస్తే, దప్పిక కలిగి నా దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే, ఇదిగో ఎండిపోయిన భూమి, నీ ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నదేమో, పేరు మట్టికి జీవిస్తున్నావు కానీ మృత స్థితిలో నేను ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీళ్ళ ప్రవాహమును వారి మీద నేను కుమ్మరిస్తానని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు అక్కడ, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. నిజమే ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నువ్వు నిత్యముగా దప్పిక కలిగి రాత్రి దేవుని సన్నిధికి వచ్చావేమో కదా. ఈ లోకంలో ఎన్నో స్థలాలకు వెళ్తున్నావు, ఏమేమో ప్రయత్నము చేస్తున్నావు, ఏది కూడా నీ దప్పికని తీర్చడం లేదు, ఏది కూడా నీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది, ఏది కూడా నీకు తృప్తిని ఇవ్వలేకపోతుంది. కానీ ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నదేమో, నీ ఆత్మీయ జీవితంలో ఫలితము కనబడడం లేదేమో, ఇదిగో నీ జీవితము మోడుబారైన స్థితిలో ఉన్నదేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, ఈ రాత్రి నువ్వు దప్పిక కలిగి ఉంటే నా దగ్గరికి రా, నేనేం చేస్తాను తెలుసా? ఇదిగో నీళ్ళ ప్రవాహాన్ని నీ మీద నేను కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మని నేను కుమ్మరిస్తాను, నిన్ను తృప్తిపరిచి నిన్ను బలపరుస్తానని ఈ రాత్రి దేవుడు మనని పిలుస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, యోహాను సువార్త 7వ అధ్యాయం 27-37 వచనం చదువుకుందాం. We'll read John chapter 7 verse 37. 7వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను, నా యందు విశ్వసించువాడు ఎవరో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యేసయ్య బిగ్గరగా చెప్తున్నాడు, దప్పిక కొను వారులారా నా యొద్దకు రండి, ఈ నీళ్ళ దగ్గరికి రండి, ఇదిగో నేను జీవజల నదులు మీ కడుపులో నుండి ఉబికేలాగా నేను చేయబోతున్నాను, అది ఊటలాగా నీ కడుపులో నుంచి ఉబికేలాగా నేను చేయబోతున్నాను. నిజమే ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో ఇఫ్ యు ఆర్ రియలీ థర్స్ట్ ఫర్ గాడ్, ఈ రాత్రి నువ్వు దప్పికతోటి ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను నిన్ను తృప్తిపరుస్తాను. ఈ లోకంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎన్నెన్నో కదా నీ ప్రయాసాలు నువ్వు చేస్తున్నావు, కానీ ఏది కూడా నీకు తృప్తిని కలిగించలేదు, ఏది కూడా నీ దప్పికని తీర్చలేదు. కానీ ఈ రాత్రి ఎండిపోయిన భూమి మీద నేను జీవజల నదులు నేను ప్రవహింప చేస్తాను అంటున్నాడు. నీ కడుపులో నుండి జీవజలపు ఊటలు కదా ఉబికేలాగా నేను చేస్తానని దేవుడు ఈ రాత్రి నీతోటి సెలవిస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దప్పిక తీర్చలేని దాని దగ్గరికి పరిగెత్తుతున్నావు, ఈరోజు నీకు సంతృప్తి కలిగించని దాని దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా సహోదరి, నువ్వు ఒక క్రైస్తవుడివి, క్రైస్తవురాలై ఉండి కూడా నీలో సంతృప్తి జీవితం లేదు, నీలో నిజమైన ఆనందం లేదు, నిజమైన సంతోషం లేదు. ఇదిగో నువ్వు నులువెచ్చని స్థితిలో ఉండి ఈరోజు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటున్న నీతో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజముగా నువ్వు దప్పిక కలిగినట్టయితే నీళ్ళ దగ్గరికి రా, నేను నిన్ను తృప్తి పరుస్తానని దేవుడు ఈ రాత్రి నీతోటి మాట్లాడుతున్నాడు. 55 యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ ఐజియా చాప్టర్ 55 verse 1. దప్పిక కొను వారులారా ఎక్కడికి రామంటున్నాడు? నీళ్ళ యుద్ధకు రండి, రూకలు లేని వారులారా
మీరు వచ్చి కొని భోజనము చేయుడి. కొని మీరు భోజనము చేయండి. రండి. రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దప్పిక కొను వారలారా రండి. ఎక్కడికి రండి? నీళ్ళ దగ్గరికి రండి. ఈ లోకంలో కదా అనేక సార్లు ఎండమావులని కనపడుతున్నాయి, నీళ్లులాగా కనిపిస్తున్నాయి. ఆ ఎండమావులు ఎండాకాలంలో చూస్తే నీళ్లులాగానే కనిపిస్తాయి. దూరంగా అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తే మోసపోతాం. అవి నీళ్లు కాదు, ఎండమావులు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో నీళ్లు కాని దాని కొరకు పరిగెత్తుతున్నావు. అది నీకు తృప్తిని కలిగించడం లేదు, అది నీ దాహాన్ని తీర్చడం లేదు. ఎంతో డబ్బులు వ్యయపరుస్తున్నావు, నీ శక్తిని వ్యయపరుస్తున్నావు, నీ సమయాన్ని వ్యయపరుస్తున్నావు, కానీ అందులో నీకు ఆనందం లేదు, అందులో నీకు సంతోషం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఉదయకాలాన నేను ఒక మంచి వరల్డ్ ఫేమస్ డిజైనర్ ఆమె స్టోరీ నేను చదువుతూ వచ్చాను. ఎంతో దుఃఖకరమైన పరిస్థితి. యవనస్తురాలు, షీఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఉమెన్. ఈ ప్రపంచంలోనే ఎంతో ధనికురాలైన స్త్రీ ఆమెకి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, ఆమెకి పెద్ద పెద్ద కారులు ఉన్నాయి, ఆమె ఇంట్లో ఎంతో మంది పనివారు ఉన్నారు, కోట్లు మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఆమె చేతిలో ఉన్నాయి. కానీ ఆమెకి క్యాన్సర్ తోటి హాస్పిటల్లో చనిపోయే స్థితిలో ఉంది. ఆమె అంటుంది, నాకు పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి, కానీ నేను ఎక్కడున్నానంటే ఒక హాస్పిటల్లో ఒక బెడ్ మీద నేను పడుకోవాల్సి వస్తుంది. ఇదిగో నా జీవితంలో నాకు అలంకరించుకోవడానికి, నా తలకి, నా జుట్టుకి పెట్టుకోవడానికి ఎన్నో రకాలైన అలంకారాలు ఉన్నాయి, కానీ ఈరోజు నా జుట్టు అంతా తీసేసి గుండు చేసేసారు. ఎందుకంటే నేను క్యాన్సర్ తోటి చనిపోయే స్థితిలో ఉన్నాను. ఆమె చెప్తూ ఉన్నది, ఆర్టికల్లో రాసి ఆమె అంటుంది, నా జీవితంలో కదా నేను వెళ్ళడానికి నాకు కార్లు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నన్ను ఇక్కడ వీల్ చైర్లో నన్ను తీసుకెళ్తున్నారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖరీదైన కారులు నా దగ్గర ఉన్నాయి, దాంట్లో నేను ప్రయాణం చేయలేకపోతున్నాను, వీల్ చైర్లో నన్ను తీసుకువెళ్తున్నారు. ఇదిగో ఈ లోకంలో ఎన్నెన్నో వినోదములు ఎన్నో నా దగ్గర ఉన్నాయి, కానీ నేను ఆ హాస్పిటల్ 4 గోడల మధ్యలో మిగిలిపోయాను. ఏంటి నా జీవితము? ఇన్ని నేను కలిగి ఉన్నా కానీ నా జీవితంలో తృప్తి అనేది లేదు, నా జీవితంలో నిజమైన ఆనందము లేదు. సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో నిజమైన నీళ్ళ దగ్గరికి నువ్వు రావడం లేదు. ఈరోజు ఎండమావులు కనబడుతుంటుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు, కానీ అది నీకు తృప్తిని కలిగించడం లేదు. చివరికి ఆ యవనస్తురాలు అంటుంది, ఈ లోకంలో ఎన్ని ఉన్నా కానీ వ్యర్థమే, ఈ లోకంలో ఎన్ని ఉన్నా కానీ వ్యర్థమే. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దప్పిక కొను వారులారా రండి. ఎక్కడికి? నీళ్ళ దగ్గరికి రండి. నేనిచ్చే నీళ్ళ దగ్గరికి మీరు రండి. అది మీకు తృప్తిని కలిగిస్తుంది, అది మీకు ఆనందము కలిగిస్తుంది. మీ దగ్గర రూకలు లేకపోవచ్చు, మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, అయినా రండి, నేను నీకు నీళ్ళని ఇస్తాను. ఇది నీకు తృప్తిని కలిగిస్తుంది, ఇది నీకు సంతృప్తిని, నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి వేళ సమయంలో. ఆ మొదటి వచ్చిన మరొకసారి చదువుకుందాం. ఏమంటాడు చూడండి. దప్పిక కొనువారులారా నీళ్ళ యుద్ధకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి. రూకలు ఒకవేళ మీ దగ్గర లేకపోయినను ఏమీ నువ్వు ఇవ్వకే ద్రాక్షారసమును పాలను కొనుడి అంటాడు. నువ్వు ఏమి ఇవ్వకయే ఏం పొందుకోమంటాడు? ద్రాక్షారసాన్ని, పాలని కొనండి. ఈ ద్రాక్షారసము నిజమైన సంతోషానికి సూచనగా కనపడుతుంది. ఈ ద్రాక్షారసము కదా నిత్యత్వముకు పోలిన ఆనందాన్ని నీకు సూచనగా కనపడుతుంది. నువ్వు ఏమి ఇవ్వకయే ఈ ఆనందాన్ని నువ్వు పొందుకోవాలి.
ఏమి ఇవ్వకయే ఈ జీవాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ మనం గమనించినట్టయితే నిశ్చయముగా నీ దగ్గర ఏమీ లేకున్నా కానీ దేవుడంట నీకు ఈ ద్రాక్షారసాన్ని ఇస్తాను, ఇది నీకు ఆనందము కలిగించే తైలముగా నీకు ఇస్తాను కదా, నీకు ఆనంద తైలముగా నేను నీకు ఉచితముగానే నీకు ఇస్తాను. ఇది నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు ఎంతగానో కదా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను చేయబోతున్నాను. నిన్ను తల ఎత్తుకునేలాగా చేస్తాను. నిన్ను కదా ఒక యథార్థమైన జీవితం జీవించేలాగా చేస్తాను. నీ జీవితంలో అన్నిటినీ మార్చివేసేలాగా నేను చేస్తాను. ఒక నూతన కార్యాన్ని నీ జీవితంలో నేను జరిగిస్తానని ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, నీ దగ్గర రూకలు లేకున్నా కానీ ఏమి ఇవ్వకయే ఈ రాత్రి నువ్వు దేవుని దగ్గరికి నీకు వస్తే ఆయన అంటాడు, నీకు ద్రాక్షారసాన్ని ఇస్తాను. ఈ ఆనందము, ఈ సంతోషము లోకము ఇవ్వలేనిది నేను నీకు ఇస్తాను. ఈ లోకంలో అన్ని కలిగి ఉండి కూడా అయ్యా ఇవన్నీ వ్యర్థమే, ఏది కూడా నాకు ఆనందం ఇవ్వలేదని ఈరోజు ఎంతోమంది హాస్పిటల్ పడకలో కదా మరణ శైలిలో ఉండి ఈరోజు మాట్లాడుతున్నారు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీకు నిత్యముగా ఆనందాన్ని కలిగించే ఈ ద్రాక్షారసం దగ్గరికి నువ్వు రా, నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఇది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నువ్వు ఏమి ఇవ్వకే దీన్ని నువ్వు కలిగి ఉండాలని ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రియ సహోదరుడా. రెండోదిగా ఇదిగో ద్రాక్షారసమును నీకు పాలను నేను ఇస్తానని చెప్తున్నాడు. ఈ పాలు దేవుని వాక్యానికి సూచనగా కనపడుతుంది. ఈ వాక్యము చేత నీకు ఆనందము కలిగిస్తుంది. ఈ వాక్యము జుంటె తేనె కన్నా మధురమైనది. ఈ లోకంలో అన్నిటిని రుచి చూచి ఈ వాక్యాన్ని రుచి చూచినట్టయితే దావీదు అంటాడు, ఇది జుంటె తేనె కన్నా మధురమైనది, ఇది నా హృదయానికి ఆనందము కలిగిస్తుంది. ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యమే బాధలలో నాకు నెమ్మదిని కలిగిస్తుంది. ఈ వాక్యమే నాకు సంతృష్టిని కలగచేస్తుంది. నువ్వు ఏమి ఇవ్వకే ఈ పాలని నేను నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యము చేత నేను సంతృష్టి కలిగింపచేస్తాను. ఈ వాక్యము చేత నీకు ఆనందాన్ని నేను కలగచేస్తాను అంటున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, ఆయన జీవపు మాటలు నిన్ను బ్రతికిస్తాయి. ఆయన జీవపు మాటలు నీ బ్రతుకునే మార్చేస్తాయి. ఈ రాత్రి అంటాడు, దప్పిక కొనువారులారా రండి నా దగ్గరికి. నీ దగ్గర రూకలు లేకున్నా పర్వాలేదు, నువ్వు నాకు ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఏది నువ్వు ఇవ్వకయే ఉచితముగానే నేనిచ్చే ద్రాక్షారసాన్ని, నేనిచ్చే పాలని నువ్వు త్రాగి నువ్వు తృప్తిని పొందుకోవాలని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, బహు జాగ్రత్త. ఈ రాత్రి నిజమైన సంతోషము, నిజమైన తృప్తి, నిజమైన ఆనందము కొరకు పరిగెత్తుతున్నావు. మందిరంలో ఉన్నతమైన స్థితి నీకు ఉండవచ్చు, సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండవచ్చు, కానీ నీకు నిజమైన ఆనందము, నిజమైన సంతోషం ఈరోజు లేక ఈరోజు నువ్వు ఎంతగానో నీ జీవితంలో ఖాళీతనాన్ని, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎంప్టీనెస్ ఇన్ యువర్ లైఫ్. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. అందుకొరకే చూడండి, సామెతలు 9వ అధ్యాయము, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 9 వర్సెస్ 5 and 6. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును మీరు భుజించండి. ఐ హావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫుడ్ ఫర్ యూ. నీకు ఆహారాన్ని నేను సిద్ధపాటు చేశాను. మీరు వచ్చి ఈ సిద్ధపాటు చేసిన ఆహారాన్ని మీరు ఏం చేయండి? భుజించండి. ప్రియ సహోదరుడా, యేసయ్యని సిలువ వేశారని ఆయన పాతి పెట్టేశారు, అయిపోయింది. యేసయ్య ముగించబడిపోయాడు. ఇక మనకి ఏ భవిష్యత్తు లేదు. రండి,
మనం చేపలు పట్టుకుందామని పేతురు ఏం చేశాడంటే మిగతా శిష్యులందరినీ తీసుకుని మరలా గలిలీ సముద్రానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా రాలేదు. అయితే ఆ ఉదయకాలాన వారు ఆ దరిదరిన ఒడ్డు దగ్గరికి వస్తూ ఉన్నారు. వచ్చే సమయంలో అక్కడ యేసయ్య ఆ దరి తీరాన కూర్చునున్నాడు. అక్కడ మంట మీద కొన్ని చేపలు రొట్టెల్ని కాలుస్తున్నాడు. వారికి ఆహారాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. అప్పుడు శిష్యులందరూ వస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, బిడ్డలారా, మీ దగ్గర తినడానికి ఏమన్నా ఆహారం ఉన్నదా అని అడుగుతున్నాడు. పేతురు శిష్యులు అంటున్నారు, అయ్యా, మేము రాత్రంతా కష్టపడ్డాము, కానీ మాకు ఏమీ దొరకలేదయ్యా. నిజమే, నువ్వు ఎంతగానో ప్రయాస పడుతున్నావు, ఎంతగానో రాత్రంతా నువ్వు ఎంతగానో నీ కష్టాన్ని, నీ డబ్బుని, నీకున్న సమస్తాన్ని వేపరుస్తున్నావు, కానీ అది నీకు ఏమీ కలిగించడం లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, మరి ఆ దినము చివరి సమయానికి వచ్చినప్పుడు నీ దగ్గర ఏమీ లేకుండా అయిపోయింది. యేసయ్య శిష్యుని పిలుస్తూ అంటాడు, రండి, నేను మీకోసము ఆహారం సిద్ధపాటు చేశాను, మీకోసం రొట్టెల్ని కాలుస్తున్నాను, మీకోసము చేపని నేను కాల్చి పెట్టాను. కమ్, రండి, నేను సిద్ధపాటు చేసిన ఆహారాన్ని మీరు తినండి అని యేసయ్య పిలుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నువ్వెంతగానో ప్రయాసపడ్డావు. యేసయ్యని లేకుండా వారు ప్రయాసపడుతున్నారు. యేసయ్య అయిపోయాడని, యేసయ్య లేకుండా మన సొంతంగా ఏదో చేసుకుందామని వెళ్ళారు, కానీ దే వర్ ఫెయిల్యూర్. వారి జీవితంలో ఓటమిని చూశారు, వారి జీవితంలో వారు అపజయాన్ని చూశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు అంటాడు, మీరంతా ప్రయాసపడి అలసిపోయారు. యు బీన్ టైర్డ్, నీ దగ్గర ఏమీ లేదు. ఈరోజు నేను నిన్ను పిలుస్తున్నాను. ఇదిగో, మీకోసము నేను ఆహారాన్ని సిద్ధపాటు చేశాను, రొట్టెలని చేపల్ని మీ కొరకు కాల్చి నేను రెడీ చేశాను. కమ్ అండ్ డైన్ విత్ మీ, నాతోటి మీరు భుజించండి. శిష్యుల్ని పిలుస్తున్న దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటను మళ్ళీ చదువుకుందాము. సామెతలు 9వ అధ్యాయము 5-6 వచనాలు. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును మీరు భుజించండి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. ఇక మీదట జ్ఞానము లేని వారి వలె మీరు ఉండకూడదు. మీరెంతో ప్రయాసపడుతున్నారు, ఎంతగానో కష్టపడుతున్నారు, కానీ మీ జీవితం అంతా శూన్యమే. నీకు సంతృప్తి లేదు, నీకు ఆనందము లేదు, నీకు ఏదీ లేదు. ప్రియ సహోదరుడా, అన్ని ఉండి కూడా ఏమీ లేని వాని వల్లే మిగిలిపోయావు. అన్ని ఉండి కూడా సహోదరి, నీ జీవితంలో దేర్ ఈజ్ అన్ ఎంప్టీనెస్ ఇన్ యువర్ హార్ట్. ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు, ఇదిగో నేను మీకోసం ఆహారము సిద్ధపాటు చేశాను. ఐ హావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫుడ్ ఫర్ యూ. మీకోసము ద్రాక్షారసాన్ని నేను ఇస్తున్నాను, పానీయము చేయండి. ఇక మీదట బుద్ధి లేని వారి వలె మీరు ఉండకూడదు, మీరు నష్టపోకూడదు, మీ జీవితంలో అన్నిటిని మీరు పోగొట్టుకోకూడదు. నేను నిన్ను పిలుస్తున్నాను, రండి అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి లెట్ us look to God. దేవుని వైపు మనం చూద్దాం. ప్రభువా, ఈ రాత్రి నేను నీ దగ్గరికి వస్తాను. నా జ్ఞానము, నా తెలివి, నాకున్న ప్రతి ఒక్క అనుభవాన్ని నేను ఉపయోగించి చివరికి ఏమీ తెచ్చుకోలేకపోయాను. ఇవన్నీ సంపాదించుకున్నాను, కానీ నా జీవితంలో ఏదీ లేదయ్యా. ఏది కూడా నాకు సంతృష్టి కలిగించడం లేదు, ఏది కూడా నాకు ఆనందం కలిగించడం లేదు. ఇదిగో నేను నువ్వు లేకుండా ఎన్నో కార్యాలని చేస్తున్నాను. పేతురు, తన శిష్యులు అందరూ కూడా యేసయ్యను వదిలేసి సొంతంగా మళ్ళీ చేపలు పట్టుకోవాలని వెళ్ళిపోయారు. యేసయ్య వాళ్ళని పిలిచి అంటున్నాడు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా మిమ్మల్ని పిలిచాను. I have called you to catch the fishes of men. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను ఆయన ఉద్దేశంతో నిన్ను పిలుచుకున్నాడు. ఈరోజు నువ్వు సంతృష్టి లేదని, ఆనందము లేదని లోకంలో ఎన్నో ప్రయాసాలు చేస్తున్నావు, కానీ నీ జీవితంలో ఏది కూడా నీకు ఇవ్వలేదు. రండి, నేను సిద్ధపాటు చేసిన ఆహారాన్ని తీసుకోండి,
నేనిచ్చే ద్రాక్షారసాన్ని తాగండి, ఇది మీరు తృప్తిని కలిగించి ఇక మీదట జ్ఞానం లేని వారి వలె మీరు ఉండకూడదని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంకి వచ్చేద్దాం. విల్ కమ్ బ్యాక్ టు ఐజియా చాప్టర్ 55. 55వ అధ్యాయంకి వచ్చేద్దాం. 2వ వచనాన్ని చదువుకుందాం. 55:2. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలగ చేయని దాని కొరకు నీ కష్టార్జితమును ఎందుకు నువ్వు వ్యయపరుస్తున్నావు? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఆహారము దాని కొరకు నీ ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిస్తున్నారు కదా? ఇది ఆహారము కాదు, అది తింటే నీకు తృప్తిని ఇవ్వడం లేదు కదా, నీ దాహాన్ని తీర్చడం లేదు. దాని కొరకు నీ కష్టార్జితాన్ని ఎందుకు నువ్వు వ్యయపరుస్తున్నావు? నీ డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి, నీకున్నదంతా వెళ్ళిపోతుంది కదా. ఇది నాకు ఆనందం ఇస్తుందని వేలు లక్షలు ఖర్చు పెడుతున్నావు, కానీ చివరికి ఇట్ ఈస్ గివింగ్ యూ డిసప్పాయింట్మెంట్. అది నీకు నిరుత్సాహం తీసుకొస్తుంది, అది నీకు సంతృష్టి కలిగించడం లేదు. నీకు సంతృష్టి కలిగించిన దాని కొరకు ఎలా మీరు వ్యయపరుస్తున్నారు నీ సమయాన్ని, నీ డబ్బుని, నీకున్న అన్నిటినీ కదా నువ్వు వ్యయపరుస్తున్నావు. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఇవన్నీ నువ్వు ఇవ్వకయే, రూకలి నువ్వు ఇవ్వకయే, నీ కష్టార్జితాన్ని ఇవ్వకయే నా దగ్గరికి రా, నేను ఉచితముగా నేను నీకు ఈ ద్రాక్షారసాన్ని ఇస్తాను, ఉచితముగా ఈ పాలను నీకు ఇస్తాను, ఇదిగో నా జీవ జలాన్ని నీకు ఇస్తాను, ఇది నీకు తృప్తిని కలిగిస్తుంది, ఇది నీకు ఆనందాన్ని కలిగిస్తుందని దేవుడు ఈరోజు నీతోటి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ డబ్బు, నీకున్న అన్ని నువ్వు తీసుకొచ్చి దేవుని దగ్గరికి ఇస్తే కదా నీకు సంతోషం కలుగుతుందంటే ఇదంతా నీ భ్రమ. దేవుడు నీ డబ్బుల్ని కోరడం లేదు, దేవుడు నీకు ఉన్న నీ కష్టార్జితాన్ని అడగడం లేదు, ఇదిగో నీ ప్రయాసాన్ని దేవుడు అడగడం లేదు. ఈరోజు అంటాడు, నా దగ్గరికి రా, నేను నీకు అన్నిటి నేను ఇచ్చే దేవుడను. ఎందుకు నీ రూకల్ని వ్యయపరుస్తున్నావు? నీ కష్టార్జితాన్ని ఆహారము కాని దాని కొరకు నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు. సహోదరుడా, సహోదరి, బహు జాగ్రత్త. దేవుడు ఈ రాత్రి నీతోటి మాట్లాడుతున్నాడు, అజ్ఞానులు వలె నువ్వు ఉండకూడదంట. యు షుడ్ నాట్ బి లైక్ ఫూలిష్ పీపుల్. ఉండకూడదు. ఈ రాత్రి దేవుని దగ్గరికి రా, ఆయనలో ఉన్న సంతృప్తి, ఆయన నీకు సంతృష్టి కలిగించే దేవుడు, ఆయన నీకు ఆనందాన్ని కలగచేసే దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఆయనలో ఉన్న సంతోషము, ఆయనలో ఉన్న ఆనందము ఈ లోకంలో నీకు ఎక్కడా దొరకదు. ఈరోజు ఎంతోమంది యవనస్తులు కదా ఆయా చెడు అలవాట్లకి, వ్యసనాలకి, ఈ లోకంలో అపవాదైన వాడు ఎన్నెన్నెన్నో రంగులు చూపిస్తున్నాడు, ఎన్నెన్నెన్నో ఆకర్షణలు చూపిస్తున్నాడు. ఇందులో నీకు ఆనందం ఉంది, ఇందులో నీకు సంతృష్టి ఉంది, ఇందులో నీకు అది ఉంది, ఇది ఉందని కదా అపవాది నీకు అనేకమైన వాటిని నీకు చూపిస్తున్నాడు. కానీ చివరికి అది ఏం కలగజేస్తుందంట నీకు కదా, చివరికి నిరుత్సాహమే తీసుకొస్తుంది. ఆదాముకి అవ్వకు ఆ చక్కని పండు చూపించింది. అసలు మీరు దీన్ని చూడండి, అసలు దీన్ని తింటే మీరు దేవుళ్ళలాగా అయిపోతారు కదా. వాడు కుయుక్తి మోసాలకి ఈ లోకంలో నువ్వు ఆకర్షించబడుతున్నావు. ప్రియ యవన బిడ్డ, ప్రియ యవన కుమార్తె, కుమారుడా, ఈ లోకంలో అపవాది నిన్ను మోసగిస్తున్నాడు. ఇదిగో ఆహారము కానిది నీకు చూపించి ఏమంటున్నాడంటే, నీ రూకలు నాకు ఇవ్వు అంటున్నాడు, నీ కష్టార్జితాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు అని చివరికి ఇదిగో నీకున్నవన్నిటినీ వ్యర్థపరిచేస్తున్నాడు. దాన్ని బట్టి నీకు సంతోషం లేదు, నీ కుటుంబంలో ఆనందం లేదు, నీ ఇంట్లో సంతోషం లేదు, నీ జీవితంలో అన్నిటినీ పోగొట్టేసుకున్నావు, ఒంటరిగా మిగిలిపోయావు. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, గాడ్ ఈస్ కాలింగ్ యూ. ఆహారము కాని దాని కొరకు
ఎందుకు రూకలి నువ్వు ఖర్చు పెడుతున్నావు? ఎందుకు నీ కష్టార్జితాన్ని నువ్వు వ్యయపరుస్తున్నావు? సహోదరుడా, ఈ రాత్రి జ్ఞానం తెచ్చుకో. ఈ రాత్రి దేవుని దగ్గరికి రా. ప్రభువా, నిజమైన నీ ఆహారం దగ్గరికి నేను వస్తాను. లార్డ్, ఐ వాంట్ టు కమ్ టు యూ లార్డ్. నేను నీ దగ్గరికి వస్తానని ఈ రాత్రి నువ్వు దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే దేవుడు నీకు ఆయన ఆహారాన్ని ఇస్తానంటున్నాడు. ఆ శిష్యుల కొరకు ఆయన రొట్టెని, అక్కడ చేపని కాల్చి సిద్ధపాటు చేశాడు. మీరు ప్రయాసపడ్డానికి కాదు, నేనే మీకు ఆహారాన్ని సిద్ధపాటు చేశాను. నేను మీకు ఈ ద్రాక్షారసాన్ని ఇవ్వబోతున్నాను, ఈ పాలని మీకు ఇవ్వబోతున్నాను. ఇదిగో మిమ్మల్ని సంతృష్టి నేను కలిగించే దేవుడను. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏది కూడా నీకు ఆనందము కలిగించదు. అందుకొరకే మనము ప్రసంగిలో ఒక మాట చూస్తే, ఇక్కడ ఈ గ్రంథకర్త ఒక చక్కని మాట చివరిలో ఒక మాట చెబుతూ ఉంటాడు. మనం గమనించినట్టయితే చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఈ ప్రసంగికుడు అంటున్నాడు, ఇదిగో సూర్యుని కిందున్న సమస్తము వ్యర్థమే. ఈ లోకంలో నీ డబ్బుని, నీ కష్టార్జితాన్ని అన్నిటిని నువ్వు వ్యయపరుస్తున్నావు. ఏది కూడా నీకు తృప్తిని కలిగించదు. ఇవన్నీ తెలిసిన తర్వాత చివరికి తేలిన ఫలితార్థం ఏంటిదంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి కదా ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడాలి. ఇదే మానవ కోటికి విధి. అందుకొరకు ఇక్కడ అంటాడు, దిస్ ఈస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్, దట్ యూ నీడ్ టు ఫియర్ గాడ్. దేవునికి నువ్వు భయపడి ఆయన ఆజ్ఞలకి నువ్వు లోబడి ఉంటే ఇదే మానవ కోటికి విధి అని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, ఈ లోకంలో ఇవన్నీ వ్యర్థమే. ఈ లోకంలో ఇఫ్ యు గో టు ద రిచెస్ట్ మ్యాన్, ఈ లోకంలో అందరికన్నా చాలా ధనికుడైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ ధనము నీకు సంతృష్టి కలిగిస్తుందంటే లేదయ్యా అంటాడు. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప విద్యని సంపాదించిన వ్యక్తి, అందరికన్నా ఎక్కువ శాలరీ వచ్చే వ్యక్తిని వెళ్ళి, ఆర్ యు రియలీ సాటిస్ఫైడ్? నీకు సంతృష్టి కలిగించిందా? ఆర్ యు ఫుల్ కదా? నీ హృదయంలో నీకు ఆనందం నువ్వు కలిగి ఉన్నావంటే, నాలో ఏదో ఒక లోటు, నాలో ఏదో ఒక కొదువ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దప్పిక కొను వారులారా, ఆకలి కొనిన వారులారా, నా దగ్గరికి రండి. ఈ జీవ జలము దగ్గరికి రండి. నేనిచ్చే ఈ నీళ్ళని నువ్వు త్రాగినట్టయితే మరి ఎన్నడూ కూడా దప్పిక పొందావు. నేనిచ్చే ఆహారాన్ని నువ్వు తీసుకుంటే మరి ఎన్నడూ కూడా నువ్వు ఆకలి కొనవు. నిజమే ప్రియ సహోదరుడా, ఈ నీళ్ళ దగ్గరికి మాటికి వస్తున్నావు, కానీ నీకు తృప్తి కలగడం లేదు. ఈ లోకంలో సంతృష్టిని కలగడం లేదు. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, నేనిచ్చు నీళ్ళని మీరు త్రాగినట్టయితే మీరు ఎన్నడూ కూడా దప్పిక పొందరు. ఈ రాత్రి తృప్తి లేని జీవితంలో, లాడ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్, నిరుత్సాహంతో అనేక మంది ఆన్లైన్ ప్రేయర్లో ఈ రాత్రి మీరు జాయిన్ అయ్యారు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, బహుసూటిగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, ఎన్నో నష్టపోయావు, ఎన్నో ఆటిల్లో నీ జీవితంలో కూలిపోయావు. కానీ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా. ఇదిగో ఆహారము కానిదాని కొరకు నువ్వు రూకలిచ్చావు. ఏదైతే పానీయము కాదో దాని కొరకు నీ కష్టార్జితాన్ని ఎంతగానో నువ్వు వ్యయపరుస్తున్నావు. ఈ రాత్రి దేవుని దగ్గరికి రా. కమ్ టు గాడ్. దేవుని యొక్క ఆహారం ఏంటిదో నువ్వు తెలుసుకుని ఈ రాత్రి ఆ నిత్యమైన ఆహారం కొరకు, ఆ నిత్యమైన పానీయము కొరకు నువ్వు పని చేసినట్టయితే అది నీకు ఆనందము, అది నీకు సంతృష్టిని నీ కలగ చేస్తుందని దేవుడు ఈరోజు నీతోటి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము
జాన్ చాప్టర్ 6 వర్స్ 27, 6వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ జాన్ చాప్టర్ 6 వర్స్ 27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడండి. ఈ క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు. దీని కొరకు రాత్రి పగలును కష్టపడుతున్నావు కదా, నీకు ఎంత కావాలో అంత పడు, ఇట్స్ ఓకే. కానీ దేవుడు ఈ రోజు అంటాడు, ఈ క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలిగించే ఆ ఆహారము కొరకు నువ్వేం చెయ్యి, కష్టపడు. దాని కొరకు నీ కష్టార్జితాన్ని నువ్వు పెట్టు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని, దేవా నిజమే ఈ లోకంలో నాకు సంతృష్టి కలగనీయని దాని కొరకు నా సమయమంతా వ్యర్థపరుస్తున్నాను, నాకున్నవన్నిటిని వ్యయపరుస్తున్నాను. కానీ దేవా, నిత్య జీవమును కలిగే ఆహారము కొరకు నేను ప్రయాసపడతాను. ఆహారము కొరకు నేను నా సమయాన్ని ఇస్తానయ్యా. ఆ మాటలు వినడానికి నేను నీ సన్నిధికి వస్తాను, నీ మందిరానికి వెళ్తాను, నీ సన్నిధిలో నేను కూర్చుంటానయ్యా. నాకు నిత్య జీవం కలిగే మాటలు నాకు కావాలయ్యా అని ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ప్రియ సహోదరుడా, దాని కోసము నువ్వు ప్రయాసపడు. మార్తా అంటుంది, యేసయ్యా నువ్వు చూడడం లేదా నేను ఎంత ప్రయాసపడుతున్నానో, ఎంతో కష్టపడి ఎన్నెన్నో రకాలు వంటలు నీకు రెడీ చేస్తున్నాను. మరియ నీ దగ్గర కూర్చుంది, కొంచెం పంపించయ్యా, నాకు సహాయం చేయాలి, షీ నీడ్ టు హెల్ప్ మీ. యేసయ్య అంటాడు, మార్తా మార్తా, ఇదిగో అన్నిటికన్నా ఒకటి నువ్వు గ్రహించు, అవసరమైనది ఒకటే. There is one thing that is very much required. ఇదిగో మరియా శ్రేష్టమైనది ఎన్నుకున్నది. She has chosen the best. నిత్య జీవము కలిగే ఆ మార్గం ఏంటిదో ఎన్నుకున్నది. మరియా నా పాదాల దగ్గర కూర్చుని నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలో ప్రయాసపడుతుంది. మార్తా మార్తా, నీ విస్తారమైన పనులు, నీ విస్తారమైన ప్రయాసము వ్యర్థమే. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నీ విస్తారమైన కార్యాలు ఈ లోకంలో నీకు సంతృష్టిని కలిగించదు, ఈ లోకంలో నీకు తృప్తిని కలిగించదు. సహోదరుడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ క్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడకుడి కానీ నిత్య జీవమును కలిగించే ఆ అక్షయమైన ఆహారము కొరకు ప్రయాసపడు. దేవుని మాటలు వినడానికి కదా కుతూహలాలతో నువ్వు రా. దేవుని యొక్క ఆహారము కొరకు ఆశతోటి రా. నీకు సంతృప్తిని కలిగించి, నీకు ఆనందాన్ని కలిగించే ఆ మాటల కొరకు నువ్వు పరిగెత్తుకుంటూ రా. నిజమే, ఎలా ఇదిగో నీ కష్టార్జితాన్ని నువ్వు వ్యయపరుస్తున్నావు, ఎలా ఇదిగో నీకు సంతృష్టిని కలిగించని దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావని ఈరోజు దేవుని వాక్యం మనతోటి సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అది యోహాను సువార్త 6వ అధ్యాయము, జాన్ చాప్టర్ 6 వర్స్ 35, 35వ వచనం చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను ఏమంటున్నాడు, ఈ లోకంలో ఏ ఆహారం కొరకు ప్రయాసపడంటే, ఇదిగో నేనే జీవ ఆహారమును, నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. ఈ రోజు నేనే జీవ ఆహారమునై ఉన్నాను. ఈరోజు నా దగ్గరికి నువ్వు వస్తే నీ జీవితంలో ఎన్నడూ ఆకలి పొందవు. నువ్వు ఈరోజు ఎన్నిసార్లు చూస్తున్నా నీకు తృప్తి రావడం లేదు. కొన్ని వేలు చూసుండొచ్చు, వినోదములు, ఆనందాలు కదా, ఎన్నో సార్లు నీ జీవితాన్ని ఎన్నెన్నెన్నెన్నో ఖర్చు పెట్టుండొచ్చు. కానీ ఏది నీకు ఆహారం తృప్తిని కలిగించడం లేదు. ఈ రాత్రి యేసే నేను పిలుస్తున్నాను, నేనే జీవ ఆహారమునై ఉన్నాను. నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ కూడా ఆకలి కొనడు. యు విల్ నెవర్ బీ హంగ్రీ.
ప్రియ యవన బిడ్డ, ఎంత తీసుకుంటున్నా కానీ, ఎంత తాగుతున్నావు కానీ నీకు తృప్తి రావడం లేదు, ఎంత ఈ లోకాన్ని అనుభవిస్తున్నావు నీకు సంతృష్టి కలగడం లేదు. ఈ రాత్రి యేసే పిలుస్తున్నాడు, నేనే జీవ ఆహారమునై ఉన్నాను. ఈ ఆహారం నీకు జీవాన్ని కలగచేయబోతుంది. ఈ ఆహారమును నువ్వు తీసుకున్నట్టయితే నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు ఆకలి కొనవు. యు విల్ బి ద మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్. నువ్వు సంతృష్టి కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు ఉండబోతున్నావని ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి అవును దేవా, నేను నీ యొద్దకు వస్తాను, నేను నీ యొద్దకు వస్తాను. అందుగురి చేసి అక్కడ ఒక చక్కని మాట అంటాడు. 50వ వచనం చూడండి, అదే 6వ అధ్యాయము. విల్ రీడ్ వర్స్ 50. 50-51. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. దేవుడు ఈ రోజు అంటున్నాడు, ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. మీ పితరులు పైనుండి దిగి వచ్చిన మన్నాను తిని అరణ్యంలో నశించిపోయారు. ఆ మన్నా వారికి జీవాన్ని ఇవ్వలేకపోయింది. కానీ నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. ఈ ఆహారమును తినినవాడు ఎన్నడూ చనిపోడు, వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అని రాత్రి దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసయ్య యొద్దకు రా. నేను నీళ్ళ యొద్దకు రామని పిలుస్తున్నాడు. ఆ జీవజల నదిని నీకు ఇస్తాను అంటున్నాడు. ఆ జీవ జలాన్ని నీకు ఇస్తాను. ఇదిగో పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే. నా యొద్దకు వస్తే నువ్వు ఎన్నడూ కూడా ఆకలి కొనవు. ఇలాంటి అక్షయమైన ఆహారము, నిత్య జీవము కలిగించే ఆహారము కొరకు ప్రయాసపడు. ఈ రాత్రి దేవుని దగ్గరికి రావడానికి ప్రయాసపడు. దీనికి నీకు ఖర్చు లేదు, దీనికి ఏమీ లేదు. దేవుడు అంటాడు, నువ్వు ఏమి ఇవ్వకయే ఈ ఆహారాన్ని తీసుకో. నువ్వు కష్టము, ఏ కష్టార్జితం ఇవ్వకుండానే ఈ పానీయాన్ని నువ్వు తాగని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి సంతృష్టి లేని జీవితము ఎంతకాలము జీవిస్తావు? నిజమైన ఆకలిని తీర్చలేని ఆహారము ఎంతకాలము తింటావు? నిజమైన దాహాన్ని తీర్చలేని ఆ నీళ్ళని ఎన్నాళ్ళు నువ్వు తాగుతూ ఉంటావు? ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి. ఇదిగో నిన్ను నేను సంతృష్టి కలిగిస్తానని దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నిన్ను నేను బలపరుస్తానని ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. అందు గురించి మరలా అక్కడికి వచ్చేద్దాము. 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చాప్టర్ 55 ఐజియా వర్స్ 2. కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు. ఏమంటాడు? సంతుష్టి కలగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? ఏమంటాడు? నా మాటని జాగ్రత్తగా ఆలకించండి, మంచి పదార్థాన్ని భుజించండి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. మంచి పదార్థములను తినండి. బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తింటాము కదా, ఈ రోజుల్లో ఎక్కువ అయిపోయింది. ఇంట్లో వంట చేసుకోవడము కదా చాలా బతకిస్తున్నారు. డబ్బులున్నాయి, స్విగ్గీ, జొమాటో ఆర్డర్ చేయగానే వచ్చేస్తాయి కదా. ఈరోజు మంచి పదార్థములను మీరు భుజించండి. ఒకవేళ అడల్టరేటెడ్ ఫుడ్ కదా, ఆ మంచి ఆహారము కానీ ఆహారమును నువ్వు భుజించినప్పుడు ఏమైపోతుంది? నీ స్టమక్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది కదా. అది నీ ఆరోగ్యాన్ని క్షీణింపచేసేస్తుంది. ఈరోజు నీకు సంతృష్టిని కలిగించలేనిది, మంచి ఆహారాన్ని భుజించలేని స్థితిలో నువ్వు ఉంటున్నావు.
ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నా మాటకి చెవియొగ్గి మంచి ఆహారాన్ని మీరు భుజించండి. 3వ వచనం మళ్ళీ చదవండి, ఏమంటున్నాడు అక్కడ? చెవియొగ్గి ఇంక్లైన్ యువర్ ఇయర్ అండ్ కమ్ అన్టు మీ. మీరు చెవియొగ్గి నా యుద్ధకు మీరు రండి. మీరు ఒకవేళ వినిన ఎడల మీరేం చేస్తారు? మీరు బ్రతుకుతారు. ఇఫ్ యు లిసన్ టు మీ యు ఆర్ గోయింగ్ టు లీవ్. అపవాది నీకు కలుషితమైన ఆహారాన్ని పెట్టి నిన్ను మరణానికి తీసుకెళ్ళిపోతున్నాడు, నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, బహు జాగ్రత్త. ఒకవేళ దేవుడు ఈరోజు అంటాడు, మీరు చెవియొగ్గి నా దగ్గరికి వచ్చి నా మాటని మీరు విన్నట్టయితే ఇదిగో మీరు బ్రతుకుతారు. యు ఆర్ గోయింగ్ టు లీవ్. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు జీవించాలని వచ్చావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఐ వాంట్ టు లీవ్. డాక్టర్ నేను బ్రతకాలి డాక్టర్, ఎన్ని లక్షలన్నా ఎన్ని వేలన్నా నేను ఇస్తానయ్యా, ఐ వాంట్ టు లీవ్. ఈ శరీర సంబంధమైన ప్రాణాన్ని కొరికే లక్షలు పెట్టడానికి పరిగెత్తుతున్నావు, బికాజ్ యూ వాంట్ టు లీవ్. ఆధ్యాత్మికమైన నీ జీవితంలో నువ్వు జీవించాలంటే ఈ రాత్రి దేవుడు నీకు ఆయన సూత్రాన్ని నీ ముందు పెడుతున్నాడు. ఇదిగో నా మాటకి చెవియొగ్గి నా దగ్గరికి రా, మంచి పదార్థాన్ని భుజించు, నేనిచ్చే ఆహారాన్ని భుజించు, నేనిచ్చే నీళ్ళను త్రాగు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. యు ఆర్ గోయింగ్ టు లీవ్. తర్వాత ఇంకేమంటున్నాడు? చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మీతో నిత్య నిబంధన చేసేదను. నేను ఏం చేస్తాను? ఐ యామ్ గోయింగ్ టు మేక్ ఎన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ విత్ యు. నిత్య నిబంధన నీతో నేను చేసేదను. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నీకు నేను చూపిస్తాను కదా. ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఐ విల్ మేక్ ఎన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ విత్ యూ, ఈవెన్ ద ష్యూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. దావీదుకు కలిగించిన శాశ్వతమైన కృపను నేను నీకు కలగ చేస్తాను. దావీదు మీద చూపించిన కృప నీకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నిన్ను జీవింప చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఆహారం కాని దాని కొరకు కదా, తాగడానికి నీళ్లు కాని ఆ నీళ్ళ కొరకు నువ్వేం చేస్తున్నావంటే నీ రూకలు నీ కష్టార్జితాన్ని వ్యయపరిచేస్తున్నావు. ఈ రాత్రి మంచి పదార్థాన్ని భుజించని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ఈ రాత్రి దేవుని దగ్గరికి రా. యు కమ్ టు గాడ్. ఈ రాత్రి ఆయన ఎటువంటి వాడో నువ్వు చూడు. దావీదు దేవుని యొక్క నిత్యపు కృపను పొందుకున్నవాడు. దావీదుకు కలిగిన శాశ్వతమైన కృపను నీ మీద నేను చూపిస్తానంటున్నాడు. ఆ దావీదు ఏమంటాడంటే, ఇదిగో నేను ఒక రాజుగా ఉంటూ ఉన్నాను, ఈ లోకంలో ఉన్నవన్నిటిని నేను అనుభవించాను, కానీ వీటన్నిటికన్నా నేను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. I have tasted and seen that the Lord is good. ఈ లోకంలో ఇవన్నీ వ్యర్థమేనండి, ఇవేది కూడా కదా మరి నాకు సంతుష్టిని కలిగించలేదు. నేను రుచి చూచి ఎరిగి తిని, విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ నేను రుచి చూచి ఎరిగి తిని యెహోవాయే ఉత్తముడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ యవన బిడ్డ, ఈ లోకంలో అన్ని రుచి చూశావు. ఈ రాత్రి యేసయ్యని రుచి చూడు. ఈ రాత్రి యేసయ్య దగ్గరికి రా, ఆయనిచ్చే జీవ జలం దగ్గరికి రా. ఈ రాత్రి నీ బ్రతుకుని మార్చేయబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చేయబోతున్నాడు. ఇదిగో నీకు నిజమైన సంతోషము, నిజమైన సంతుష్టి, నిజమైన ఆనందాన్ని దేవుడు నీ కలగ చేయబోతున్నాడు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, వుడ్ యు లైక్ టు కమ్ టు గాడ్? ఈ రాత్రి నీళ్ళ దగ్గరికి వస్తావా? ఎండిపోయిన భూమి మీద నా జీవజల ప్రవాహాల్ని నేను ప్రవహింప చేస్తానని దేవుడు ఈ రాత్రి పిలుస్తున్నాడు. విల్ యు బి ఏబుల్ టు కమ్? ఈ రాత్రి దేవుని దగ్గరకు వస్తావా? నిశ్చయంగా దేవుని దగ్గరకు వస్తానంటే ఈ రాత్రి దేవుడు
నీ కొరకు వేచి ఉన్నాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఈ రాత్రి నువ్వు వస్తావంటే హీ వాంట్ టు రిసీవ్ యూ. నిన్ను స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో నీకు నిత్య జీవము కలిగించే ఆ ఆహారాన్ని, ఆ పానీయాన్ని నీకిచ్చి నిన్ను సంతృష్టి కలిగిస్తానని ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తానయ్యా. నాకు సంతృష్టి కలిగే ఆ ఆహారాన్ని ఇవ్వు, నాకు సంతృష్టి కలిగే ఆ పానీయాన్ని ఇవ్వు, నా దప్పికని తీర్చే ఆనందాన్ని ఇవ్వు. నేను కూడా రుచి చూచి ఎరుగుతాను దావీదు వలె. దావీదు మీద చూపించిన నిత్యపు కృపను నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు హ్యావ్ దట్ ఎవర్ లాస్టింగ్ మర్సీస్ వాట్ డేవిడ్ హ్యావ్ రిసీవ్డ్. అవును దేవా, నీ కృపను నాకు దయచేయని రాత్రి నువ్వు అడిగినట్టయితే నిశ్చయముగా దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నిశ్చయముగా నేను ఆనందింప చేయబోతున్నాడు. ఇంకా కొన్ని నిమిషాల్లో నేను ముగించేస్తాను. దయచేసి వెళ్ళొద్దండి. చివరిగా ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒక్క తీర్మానం తీసుకో. ఐ వుడ్ లైక్ యూ టు టేక్ అ డిసిషన్. ఈ రాత్రి ఒక్క తీర్మానం తీసుకో ప్రియ దేవుని బిడ్డ. అవును దేవా, ఈ లోకంలో ఏది కూడా నాకు సంతృష్టిని కలిగించలేదు, ఏది కూడా నాకు ఆనందాన్ని కలిగించలేదయ్యా. ఈ రాత్రి దేవా, ఇదిగో దావీదు పొందుకున్న శాశ్వతమైన కృపను నేను పొందుకోవాలని వస్తున్నాను దేవా. నిత్యముగా నేను కూడా రుచి చూచి యెహోవా ఉత్తముడు అనే ఆ అనుభవంలోకి వెళ్ళే కృపను నాకు దయచేయి. ఈ రాత్రి నా నిండా ఖాళీతనమే ఉన్న, దేర్ ఇస్ ఎంప్టీనెస్ ఇన్ మీ లార్డ్. కానీ యేసయ్యా, నేను నీ దగ్గరికి వస్తున్నాను. నీ జీవజల ప్రవాహము నా మీద ప్రవహింప చేయండి. నీ జీవాన్ని నాలో పంపించండి నాయన. నీ యొద్దకు వస్తున్నా నాయన. ఇదిగో పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే అన్నావయ్యా. నిత్య జీవము కలిగించే ఆహారాన్ని నాకివ్వు యేసయ్యా. నాకు సంతృష్టి కలిగించని ఈ రాత్రి నువ్వు అడిగినట్టయితే దేవుడు నీలో జీవాన్ని పోయబోతున్నాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్నావు. ఈ రాత్రి ఎండిపోయిన నేల వల్లే మిగిలిపోయావు. ఈ రాత్రి ఆయన జీవాన్ని నీలో పోస్తానంటున్నాడు. హీ వాంట్ టు పోర్ అవుట్ హిస్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ప్రతి ఒక్కరు లెట్ us కమ్ టు గాడ్. అందరం కళ్ళు మూసుకుందాం. వి ఆల్ విల్ క్లోజ్ అవర్ ఐస్. మన కళ్ళు మూసుకుందాం. యేసయ్యా, నిజమే, ఈ లోకంలో ఎన్నో వాటి కొరకు నేను ప్రయాసపడ్డానయ్యా. ఈ లోకంలో ఏది కూడా నాకు తృప్తిని కలిగించలేదు యేసయ్యా. నథింగ్ హ్యాస్ సాటిస్ఫైడ్ మీ లార్డ్. ఆహారము కాని దాని కొరకు నా కష్టార్జితం అంతా నేను వ్యర్థపరుస్తున్నాను. అయ్యో, నా ప్రయాసమంతా వ్యర్థమైపోతుందయ్యా. మంచి పదార్థాన్ని నేను భుజించలేని స్థితిలో ఉన్నానయ్యా. ఈ రాత్రి నన్ను క్షమించేసయ్యా. ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నానేసయ్యా. లార్డ్, రిమెంబర్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎండిపోయిన భూమిలాగే మిగిలిపోయాను. ఈ రాత్రి దేవా, ఇదిగో నువ్వు నా యుద్ధకు వచ్చి చెవియొగ్గినట్టయితే నువ్వు బ్రతుకుతావు అంటున్నావయ్యా. ఆ జీవ జలాన్ని నాకు ఇస్తానంటున్నావయ్యా. దావీదుకు కలిగిన శాశ్వతమైన కృపను నాకు ఇస్తానని వాగ్దానం చేశావు ప్రభువా. అలాంటి కృప నాకు ఇవ్వు నాయనా. ఈ రాత్రి నీలో నేను సంతృష్టి కలిగి జీవించాలని ఆశపడుతున్నాను ప్రభువా. నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు అడగండి. దిస్ ఇస్ ద టైం. యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు. జీసస్ ఇస్ బిఫోర్ యూ. నా కుమారుడా, నా చెవియొగ్గి నా మాట వింటే ఈరోజు నువ్వు బ్రతుకుతావు అని దేవుడు చెప్తాడు. యు ఆర్ గోయింగ్ టు లీవ్. అన్ని కోల్పోయావు, అన్నిట్లో నష్టపోయావు, అన్నిట్లో ఓడిపోయావు. బట్ గాడ్ ఈస్ మేకింగ్ యు యాజ్ ఎ విన్నర్. జయించే వ్యక్తిగా నిన్ను చేస్తాను, నిన్ను మరలా జీవింప చేస్తానని ఈ రాత్రి దేవుడు నేను పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు ప్రే అట్ హిస్ ఫీట్. ఆయన సన్నిధిలో చెప్పు, యేసయ్యా, ఐ యామ్ కమింగ్ టు యూ. నీ దగ్గరికి వస్తున్నాను. నీ జీవజల నది దగ్గరికి నేను వస్తున్నానయ్యా. నువ్విచ్చే ఆహారము, జీవపు ఆహారం దగ్గరికి నేను వస్తున్నానయ్యా.
నన్ను బ్రతికింప చేయని ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి దేవుని సన్నిధిలో మొరపెడదాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ జీవజల నదిని నీలో ప్రవహింప చేయాలని ఈ రాత్రి దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఎండిన ఎముకలను ఆయన జీవింప చేయగలిగిన సమర్థుడైన దేవుడు. ఆయన జీవాన్ని నీలో నీ కుటుంబంలో పోయడానికి సమర్థుడైన దేవుడు ఆయన. ఈ రాత్రి ప్రభువా, నీ కృపను నాకు దయచేయి. దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృపను నా మీద కుమ్మరింప చేయని ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడిగినట్టయితే నిశ్చయముగా గాడ్ ఈస్ గోయింగ్ టు రిమెంబర్ యూ. నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయన. నిజమే, ఇదిగో ఎండిపోయిన భూమి మీద నా జీవజల నదిని నేను ప్రవహింప చేస్తానన్నావు. దప్పిక కొనువారులారా నీళ్ళ యొద్దకు రండి అని పిలుస్తున్నావయ్యా. ఎస్ మై లార్డ్, నిజమే, ఆ జీవజల నది దగ్గరికి నేను వస్తున్నాను. ఈ లోకంలో ఒక క్రైస్తవుణ్ణి, క్రైస్తవరాల్ని, కానీ నేను నీలో సంతృష్టి కలిగి జీవించడం లేదయ్యా. లార్డ్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ యూ. నిన్ను రుచి చూచి ఇంకా నేను ఎరగలేదయ్యా. ఆహారం కాని దాని కొరకు నేను రూకలను వేయపరుస్తున్నాను. సంతృష్టి కలిగించని దాని కొరకు నా కష్టార్జితాన్ని మేము వేయపరుస్తున్నామయ్యా. ఈ రాత్రి క్షమించు నా ప్రభువా. ఈ రాత్రి లార్డ్, వి ఆల్ కమ్ టు యువర్ హోలీ ప్రెజెన్స్. మేమందరము నీ పాద సన్నిధికి, నీ సన్నిధి దగ్గరికి వస్తున్నామయ్యా. కృపచేత జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి నీ సన్నిధిలో అయ్యా, ఇదిగో నీ నిజమైన ఆహారము కావాలి, నిజమైన పానీయము కావాలని ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని నాయన, నా మాట వింటే మీరు బ్రతుకుతారని చెప్పిన దేవా, ఈరోజు నీ మాట వింటామని నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని జీవింప చేయండి. లెట్ యువర్ లైఫ్ ఫ్లో ఇంటు దేర్ లైఫ్. ఈ రాత్రి వారి శాపాన్ని కొట్టివేయండి, వారి దరిద్రతని కొట్టివేయండి ప్రభువా. ఈ రాత్రి వారిలోని జీవము ప్రవహింప చేయును గాక, వారి కుటుంబాల్లోని జీవము దిగి వచ్చును గాక. నీకు స్తోత్రం నా ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నా ప్రభువా. ఈ రాత్రి ఒక్కొక్క బిడ్డ పైన నీ హస్తం పెట్టు. ప్రత్యేకంగా యవన బిడ్డల పైన నీ హస్తం పెట్టు నాయన. అపవాది గేలం వేసి వారిని మోసగించి ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతున్నాడయ్యా. వారిని నాశనంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు నా ప్రభా. ఆహారము కాని దాని కొరకు దేవా, ఏదైతే సంతృష్టి కలిగించదో దాని కొరకు వాడు ఈడ్చుకొని తీసుకువెళ్ళిపోతున్నాడు ప్రభా. నీ బిడ్డలున్న బంధకాల నుంచి వారిని విడుదల చేయండి. ఈ రాత్రి నీలో సంతృష్టి కలిగి, నీలో ఆనందింప చేసి నాయన, నీలో ముందుకు సాగే కృపను నీ బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నువ్వు ఫలింప చేసి ప్రభా, నీ రాజ్యంలో నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో నాయన. ఈ రోజు నుంచి నీ బిడ్డ జీవితాన్ని కట్టండి నాయన. అయ్యా, ఏది మంచి పదార్థములో గుర్తించే జ్ఞానము నీ బిడ్డలకి దయచేయండి. అవును నా ప్రభువా, నీకు స్తోత్రం. నువ్విచ్చే ఆహారాన్ని మేము తిన్నట్టయితే, నువ్విచ్చే నీళ్ళని మేము త్రాగినట్టయితే మరి ఎన్నడూ మేము దప్పిక పొందమయ్యా. నీకు స్తోత్రం ప్రభువా. అలాంటి కృపను నీ బిడ్డలకి అందరికీ దయచేసి వారి కుటుంబాల్ని కూడా నువ్వు దీవించి నాయన,
నీలో సంతుష్టి కలిగి నీ నిత్య జీవాన్ని పొందుకునే ఆహారాన్ని భుజించి నీ రాజ్యంలోకి వచ్చే కృపను నీ బిడ్డలందరికీ ఇచ్చి నడిపించమని ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఒకవేళ ఈరోజే ఫస్ట్ టైం ఒకవేళ మీరు జాయిన్ అయినట్టయితే వి వెల్కమ్ యూ టు దిస్ ఆన్లైన్ ప్రేయర్. ఎవ్రీ థర్స్డే, సండే రోజు సాయంకాలం 8 o'clockకి విల్ బీ హ్యావింగ్ ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. మరి ఎంతోమంది దేర్ లైఫ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్. వారి జీవితాల్ని దేవుడు మార్చాడు. దేవుడు వారికి సంతృప్తి కలిగించాడు. వారి జీవితంలో అద్భుతాల్ని దేవుడు చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్, నువ్వు ఆశీర్వదించబడినట్టయితే, నువ్వు మేలు పొందుకున్నట్టయితే కదా, మీ బంధుమిత్రులు, మీ స్నేహితులతో కూడా ఈ లింక్ని కదా మీరు షేర్ చేయండి. మరి యూట్యూబ్ ఛానల్ గాడ్స్ వర్డ్ ఫర్ యూ, అది కూడా మీరు వారికి షేర్ చేయండి. తద్వారా అనేక మంది కదా దేవునిలో సంతృప్తి కలిగి జీవించే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి అనేక మంది జీవితాల్ని దేవుడు మారుస్తున్నాడు. గాడ్ ఈస్ టచింగ్ మెనీ పీపుల్స్ లైఫ్. ఎంతో మంది జీవితాన్ని తాకుతున్నాడు. నిజముగా దేవునిలో నువ్వు సంతుష్టి కలిగి జీవించాలని ఈ రాత్రి దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నందుకు ఆ దేవాతి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న ఆ నెంబర్కి, మీరు ఆ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు మాకు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ మీరు చేయొచ్చు. నిశ్చయంగా విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మీ మెసేజెస్ కూడా విల్ రిప్లై అండ్ విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి ఈ సమయంలో యూట్యూబ్లో వీఆర్ లాగింగ్ అవుట్. మరి గూగుల్ మీట్లో మీ వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఒకవేళ మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే గూగుల్ మీట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మా లింక్ని మేము చాట్ బాక్స్లో షేర్ చేస్తాం. యూ కెన్ జాయిన్ విత్ అస్. మరి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.